రిలాక్స్గా ఉన్నారు అందరూ. దేవుని స్తోత్రం చెప్దాం గట్టిగా, ఇంకా కొద్ది గట్టిగా. రైట్. సమయం ఇచ్చిన దైవ సేవకులకు ప్రత్యేకమైన వందనాలు. అజూర్కి హ్యాపీ బర్త్డే. దేవుడు అజూర్ని దీవించి ఇంకా అభివృద్ధి పరచునుగాక. 2 రోజుల క్రితం అనుకుంటా అయ్యగారిని చూద్దామని వచ్చేసరికి చెప్పారు సడన్గా, మరి కూటం పెట్టారా అంటే కూటం లేదు ఏం లేదా అన్నాయి. కూటం లేదు ఏం లేదా అన్న. ఏమంటే ఇష్టపడు కదా, మీరు కూడా ఉన్నారుగా. బాగా చేసింది. కూటం లేదంటే ఏంటి? దేవుడు సంవత్సరం కాపాడాడు. దేవుని స్తోత్రం చెప్పండి. 365 రోజులు. ఎందుకంటే పరిస్థితులను బట్టి మరి డిసెంబర్ నుండి అయ్యగారి విషయంలో దేవుడు నిజంగా ఎన్నో గొప్ప మేలులు, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేసుకుంటూనే వస్తా ఉన్నాడు అన్న విషయాలు. కానీ పోవటం లేదు ఏమి లేదు అంటుంటే నాకు బాధ కలిగింది కొద్దిగా. ఎందుకంటే లాస్ట్ ఇయర్ బయట పెట్టాం, ప్రభుదాస్ అయ్యగారు వచ్చి అవును కదా, వాటిని చెప్పి మళ్ళీ తాడేపల్లి కూడా అక్కడికి వెళ్ళారు అయ్యగారు. చాలా మంచిగానే చేసాం. అది కాక శరీర సంబంధమైన పుట్టినరోజుతో పాటు అజూరు ఆత్మ సంబంధముగా పుట్టినరోజు కూడా. అవును కదా, బాప్తిసం తీసుకున్న రోజు. మరి దేవుడు ఇటువంటి ఘనమైన కార్యాలు చేశాడు బిడ్డ ఎడల. ఒక సేవకుడు ఎదుగుతూ ఉన్నాడంటే ఆయన కొరకు మనం ఎంతగానో ప్రార్థన చేయాలి. ఇప్పుడు అయ్యగారు ఉన్నారు, అయ్యగారినే చూస్తాం మనం ఎప్పుడు. సీతమ్మ గారంటే అమ్మగారి పేరు బాప్తిసం తీసుకున్నాను. తీసుకోలేదా? ఏ పేరు? ఏదో అంటాడు బాబు, మీరు మర్చిపోతారు. అత్తగారు అన్న చెప్పండి, కోడలు గారు. మీకు గుర్తులేదా? దేవుడు మమ్మల్ని దీవించు. నాకు పాత పేరే గుర్తుంది. కనీసం మీ అమ్మగారి పేరు అన్నా గుర్తుందమ్మా? ఏమన్నారు? మీ అమ్మగారి పేరు రైట్, వెరీ గుడ్. ఎందుకంటే ఒక సేవకుడు మన ఎదుటిగా ఉన్నాడంటే తన తల్లి అయ్యగారిని కని పెంచి పెద్ద చేసి సేవకుడుగా వారి నాన్నగారి పని, వారి అమ్మగారి పని చాలా ఉంటుంది. బయట చాలా మంది సహకారులు ఉంటారు, లేరని కాదు, కానీ ఇంట్లో చేసే సహకారం చాలా ఉంటుంది. ఇప్పుడు నేనున్నాను, నేను బయటకు వెళ్ళాలంటే నా బట్టలు శుభ్రపరిచి, ఇస్త్రీ చేయించి, ఆహారం తయారు చేసి ఎన్ని పనులు చేయాలి ఇంటికాడ. అవును కదండి. చాలా మంది అయ్యగారు 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 అంటే ఇంకా అయ్యగారిని ఎక్కువ చూస్తారు, ఇంకా అమ్మగారు కనపడరు చాలా మంది. ఇప్పుడు బర్త్డే 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 అంటుందో అజూరు 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 అజూరు. వెరీ గుడ్, మంచిదే. కానీ శరీర సంబంధముగా జన్మనిచ్చిన తల్లిని తప్పకుండా జ్ఞాపకం చేసుకోవాలి. థ్యాంక్స్ చెప్పవా మీ మమ్మీకి మార్నింగ్? అది అలవాటు అవ్వలేదు చాలా మందికి. అంటే డాడీకి చెప్పదని కాదు, అమ్మ నన్ను కన్నందుకు నీకు థ్యాంక్స్. సరే ప్రేయర్ అయిపోయి కానొచ్చు గట్టిగా హత్తుకొని ఆ ప్రేమ ఎవరు పంచగలరు చెప్పండి? మనల్ని ఈ భూలోకానికి పంపించే ఏమని చెప్పాలి మనం? మిషన్ అని చెప్పాలా, ఇంజిన్ అని చెప్పాలా? ఏ రకంగా పోల్చినా తక్కువే తల్లి గురించి. 9 నెలలు కడుపులో జాగ్రత్తగా దాయాలి. ఎలా దాయాలి? కడుపులో ఉండగా పరిగెత్తడం కుదరదు. అంటే కడుపులో ఉండగా నేను పరిగెట్టుకెళ్తాను అంటే కుదురుతుందా? ఆమెకు నొప్పి వస్తుంది, మధ్యలో బయటకు వచ్చేది ఈయన. అవును కదా. ఈ మధ్యన ఫ్రీ మెచ్యూర్ బర్త్డేలు ఎక్కువైపోతున్నాయి. 7 నెలల పుట్టేస్తున్నారు, 8 నెలల పుట్టేస్తున్నారు. వాళ్ళ బాక్స్లో పెడతాం, 7-8 లక్షలు ఖర్చు. కానీ దేవుడు మనకి ఎంత మేలు చేశాడో. దేవుడు ఎన్నో 103 కీర్తనలో దావీదు అంటాడు కదా, ఆయన చేసిన ఉపకారములలో దేనిని చెప్పాలి? దేనిని? అజూరు తల్లిగారు ఇక్కడ ఉన్నారు, తల్లిగారు కూడా ఇక్కడ ఉన్నారు. ఇటు చూడాలి. నీవు ఈ రోజుని ఇంత పెద్దవాడు, చక్కటి షర్ట్ ప్యాంటు ఇన్షర్ట్ మంచి డ్రీమ్గా కనపడుతున్నావు అంటే మీ అమ్మ 9 నెలలు తన కడుపులో చెప్పాలి, తన కడుపులో లోపల దేవుడు కాపాడింది, పుట్టించింది దేవుడు. ఫస్ట్ ఆప్షన్ దేవుడే.
అంటే తల్లిని ఈ రోజున చూడండి, చాలా మంది అన్నం పెట్టుకోకుండా సరిగా చూడుకోకుండా వదిలిపెట్టేసిన వాళ్ళు ఎంతమంది లేరు తల్లిని. తల్లి ప్రాధాన్యత చాలా ఉంటుంది. మేము కూడా హాయ్ అని వెళ్ళిపోతాం బిడ్డల దగ్గరికి. ఎప్పుడు హాయ్ అనగలం? వాళ్ళ అమ్మ మంచిగా చూసి మంచిగా పెట్టి భోజనం పెట్టి పెంచి పెద్ద చేసి మంచి డ్రీమ్గా కనపడితే అప్పుడు ఇల్లు ముద్దాడుతూ ఉంటాం మేము. పోషించేది మగవాడైనా కష్టపడేది పురుషుడైనా తల్లి ప్రాధాన్యత. ఎందుకంటే ఆ రోజు తల్లులకి తెలుసు, ప్రసవ వేదన పడి పిల్లలను కన్నా తల్లులకి తెలుసు. ఎందుకంటే రెండవ జన్మ తల్లులకి. ఎన్నో జన్మ అంటే చెప్పాలి, ఎన్నో జన్మ? బైబిల్లో 30 మందిని కన్నా తల్లి ఉంది. దేవుని స్తోత్రం. ఎంతమంది? ఇప్పుడు ఒక్కరికే ఒక శాఖ బాబా పరిస్థితి బాగుంటలేదు. కొన్ని రెండోదా కానా కష్టం మీద 2 30 మందా? ఇంకేమైనా ఉందా? అయిపోయి. కాబట్టి ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆ మాట చూడండి. అక్కడ యెహెజ్కేలు గ్రంథంలో 16వ అధ్యాయంలో చూడండి, ఎన్ని జనన విధము చూడగా. ఎన్నో వచ్చిన ఆయన చూడండి అమ్మ. నీ జనన విధము చూడగా నువ్వు పుట్టిన నాడు నీ నాభి సూత్రము కోయబడలేదు, శుభ్రమగుటకు నీవు పుట్టిన నాడే బయట నేలను పారవేయబడి, అయితే నేను నీ యొద్దకు వచ్చి నిన్ను చూచి నీవు బ్రతకమని నీతో చెప్పి తిని. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. చేతులు ఎత్తమంటేనే అప్పుడు కదా ఎత్తుతాం. హల్లెలూయా చెప్పినప్పుడల్లా చేతులు ఎత్తాం. దేవుని స్తుతించినప్పుడల్లా అంటండి ఏమెత్తాలి అంటే చేతులు ఎత్తడం ద్వారా మనకు లాభం ఏంటి? మనకు లాభమా దేవుడికి లాభమా? మనం పైకి చేతులు ఎత్తాము అంటే దేవుడికి ఒక ముద్ద నోటితో పెట్టాము అని అర్థం. తెలుసా మీకు? కదా బైబిల్లో ఉంది, నేను చేతులు ఎత్తుట సాయంకాలపు నైవేద్యం. దేవుని స్తోత్రం. చేతులు ఎత్తితే నైవేద్యం పెట్టినట్టు. చేతులు ఎత్తలేదంటే దేవా నీకు ముద్దెట్టడం నాకు ఇష్టం లేదు. చేతులు ఎత్తండి, గట్టిగా చెప్పండి, చేతులు ఎత్తండి. నో. దేవుని స్తుతించడం. దేవుని మందిరంలోకి వచ్చిన తర్వాత చూడండి, మనం అనుకుంటూ ఉంటాం చూడ బిడ్డలు పుట్టారు, పెద్దవారు అయిపోయారు, ఇంకా ఇప్పుడు ఈ పాస్టర్ గారు ఎదుగుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మొక్క కోసం మనం నీళ్లు పోస్తూ ఉండాలి. ఏ నీళ్ళది? ప్రార్థననే నీళ్ళు. రాబోయే దినాలలో మా అయ్యగారు మంచి వాక్యం చెప్పాలి. ఎంతమంది చేస్తున్నారు అలా ప్రార్థన? చేస్తున్నారు నిజంగా అలాగా? ఇంకా కాలేజీ కోసమేనా ఆయన? మా యజుడు కాలేజీకి వెళ్ళిపోయినైనా, తర్వాత డిగ్రీ చదవాలనైనా, తర్వాత ఈయన కూడా తిరుపతి వెళ్ళాలనైనా. దేవుని స్తోత్రం. మరి వెళ్ళాలి. తిరుపతి గారు వస్తారు త్వరలో. సంవత్సరం అయిపోయింది. తిరుపతి అంటే మీరు కాదు, ఊరు గురించి ఈయన చూస్తున్నాడు. ఏమంటే ఆయనకి అమ్మాయి వచ్చేది దగ్గరలోనే. దేవుని స్తోత్రం. ఏమంటే అల్లుడి గారు కూడా దగ్గరకు వచ్చినాక పాఠం చేయండి. మరి విశాఖపట్నం ఎక్కడెక్కడ ఉంటుంది గొడవ. దేవునికి మహిమ కలుగును గాక. కష్టపడాలి కొన్నిసార్లు. ఇప్పుడు ప్రస్తుతం మా అమ్మాయి కూడా హాస్టల్లో ఉంది. కొద్ది ఇబ్బంది. ఉండలేము. చిన్నప్పటి నుంచి నేను అనుకున్నాను, నాకు 2 ఆడపిల్లలు పుట్టారు, వాళ్ళు ఎప్పుడు హాస్టల్ వేయకూడదు అనుకున్నాను. నిజం, అసలు హాస్టల్లోనే వేయకూడదు. ఎంత భారమైన ఎంత కష్టమైన దగ్గరే చదివించాలి. మరి దగ్గర లేవు అటువంటి బళ్ళు, దగ్గర లేవు. ఇంకా మేము వెళ్ళిపోవాలి ఇంకా ఆవిడ దగ్గరికి. కాబట్టి చూడండి, మన జన్మ చూడండి, మనమైనా కుమారుడైనా మన జన్మ. చాలా మంది హ్యాపీ బర్త్డే రాదురా ఇది చెప్తూ ఉంటాం. ఒక వారం రోజుల క్రితం మా చర్చిలో ఒక అబ్బాయికి బర్త్డే వచ్చింది. వాళ్ళ తల్లి చెప్పింది ఒక 4-5 రోజుల ముందే ప్రేయర్ పెట్టండి అని చెప్పి. నేను ఇంటికి వచ్చేసిన తర్వాత మళ్ళీ ఫోన్ చేసింది, అయ్యగారు ప్రేయర్ క్యాన్సిల్ అండి అన్న. అదే ప్రేయర్ క్యాన్సిల్ అయితే ఏమైంది అంటే, అబ్బాయి వద్దన్నాడండి.
ఏమన్నాడు? ఏ అంట గుళ్ళో వద్దంటాడు. మరి ఎక్కడ చేసుకుంటాడు? పామాయిల తోటలో చేసుకుంటాడు అంట. ఎక్కడ చేసుకుంటాడు? ఎంత దరిద్రం అయిపోయిందో ఈ దినాన్ని. కాపాడింది దేవుడు, పుట్టించింది దేవుడు, సహాయం చేసింది దేవుడు. మీరు చూస్తున్నారో లేదో, టీవీల్లో ఫోన్స్లో కనబడుతూ ఉన్నాయి. అర్ధరాత్రి ఇక్కడ 12ంటికి నడు రోడ్ల మీద బండ్లు పెట్టి, బండి మీద కేక్ పెట్టి, కేక్ని కోసి, కేక్ అంతా తింటున్నారా? చెప్పండి, తింటున్నారా? కేక్ తింటాక ముఖానికి రాసుకుంటాక చెప్పండి. కేకు తినడానిక ముఖానికి రాసుకోవడానిక? పెక్సోలు కాకపోతే చికెన్ కూర ఎంత వండుకొని ముఖానికి రాసుకో, మరి చాలా బాగుంటుంది కదా. ముఖం అంతా మడిపోయి ఊరుకుంటాం. నీ జనన విధము చూడగా, చాలా ప్రాసెస్ ఉంది కదా. అంటే పుట్టిన వెంటనే వెళ్ళిపోయి వాళ్ళ అమ్మమ్మ నా మనవడు పుట్టేశాడు అని ఎత్తుకొని ముద్దాడేద్దా? చెప్పరేంటంటే వెళ్ళంటే లేవలేని పరిస్థితులు ఉండదు. ఆ టైంలో ఎవరో రారు, దగ్గర ఉన్న వాళ్ళు కూడా వెంటనే పిల్లల్ని ఎత్తేసుకుంటారా? మాట్లాడండి, ఎత్తుకో. మేము ఎన్నో డెలివరీ చేసాం, ఆపరేషన్ చేసినప్పుడు. ఫ్రీ డెలివరీ అండి. ఓకే, ఆపరేషన్ చేసినప్పుడు పిల్లల్ని తీసి మొత్తం తీసేసరికి వెలుగున్నాడా ఎర్రగా ఉన్నాడని ఇలా ఎత్తేసుకుంటామా? ఎత్తేసుకో, ఒక తొట్టులో వేసి బయటకి ఇచ్చేస్తే ఇంకొక నరసం గారు శుభ్రం చేసి వేడిలు కాసి లైవ్ సోప్ పెట్టి స్నానం చేయించి జంబా చేసి ఒక దాంట్లో పడుకోబెట్టి ఇస్తే అప్పుడు డాడీ వస్తాడు. జుమ్ 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 అంట. ఏడి బిడ్డాడు, ఏడి అంటే అప్పుడు ఎన్ని మాటలు మాట్లాడతాడో. అప్పుడు ఫస్ట్ థ్యాంక్స్ చెప్పవలసింది ఎవరికి? భార్య దగ్గరికి రావాలి ముందు. చాలా థ్యాంక్స్, చాలా కష్టపడ్డావు, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, థ్యాంక్స్ చెప్పాలి. పుట్టినప్పుడే కాదు, ప్రతి క్షణం అప్పుడు కూడా. నీ కుమారుడు 10వ తరగతి ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడంటే ఎవరి దగ్గరికి థ్యాంక్స్ చెప్పాలి? అమ్మ దగ్గరికి థ్యాంక్స్ చెప్పాలి. చాలా థ్యాంక్స్ అమ్మని. నేను చదువునోడు ఆడైతే అమ్మగారికి చెప్పమంటే మార్కులన్నీ అమ్మగారికి వేస్తున్నాడు ఏంటి? నాన్నగారికి ఏమీ లేవా? అమ్మగారికి చెప్తే నాన్నగారికి చెప్పినట్టే. ఇద్దరు యాక్సిడెంట్లే. దేవుని స్తోత్రం, అంతే కదా. కదా కోపం వస్తుంది అలాగంటే. నీకు కూడా కోపం వచ్చిందేమో. ఇలాగా అందరూ అమ్మగారు అమ్మగారు అంటారేంటి? అసలు అమ్మగారు లేకపోతే సేవ చేయలేమండి. మెయిన్ అది నిజమది, అవడం కాదు, నిజమది. మా బట్టలు మేము ఉతుకోగలమా? నాకు వచ్చి అన్నీ వచ్చు, వంట వచ్చు, ఒకటి వచ్చు, అన్నీ వచ్చు. ఇవన్నీ చేసుకొని ఎక్కడికో వెళ్ళి స్వార్థ చేయగలరా? లేదు. అందుకనే దేవునిలో పరిచర్య అనేది చాలా విలువైంది. దేవునికి మహిమ కలుగును గాక. నీవు పుట్టిన నాడు నీ దగ్గరికి ఎవ్వరూ రావడానికి ఇష్టపడరు. నేలను పారవేయబడి, ఎక్కడ పారవేయబడి? ఇప్పుడంటే టెక్నాలజీ పెరిగింది. ఒక 30 సంవత్సరాల క్రితం పిల్లలను పుట్టిన తర్వాత ఎక్కడ పడుకోబెట్టేదా వారు? షాట్లోను కచ్చికి బూడిదేసి, అంతేనమ్మా. మొత్తం చూశాను నేను ఎక్కడో. ఏమో అప్పుడే అంటారా? అప్పుడు కూడా కొంతమంది ఈ రక్తము ఇది పరిస్థితి పోవడానికి ముందు కూడా చేసిన సందర్భాలు ఏమో లేదు, మీకే తెలుసు తల్లులైన వారు. అంటే ఏది ఏమైనా పుట్టిన వెంటనే మనం చూసినప్పుడు ఆ పౌడర్ ఏముండదు, ఆయనకి స్నానం ఏముండదు, చిరాకుగా ఉంటాడు. కాబట్టి అక్కడ దేవుడే వ్రాయించాడు, నువ్వు పుట్టిన నాడు నేలను పారవేయబడి చూడ అసహ్యముగా ఉంటుంది. అయితే రక్తముతో పొర్లాడుచున్న నీ యొద్దకు నేను వచ్చి, దేవునికి మహిమ కలుగును గాక. ఎవరు వచ్చారు? అజో నీ దగ్గరికి ఎవరు వచ్చారు? యేసయ్య వచ్చాడు. నువ్వు యేసయ్యని నమ్మినా నమ్మకపోయినా యేసయ్య మన దగ్గరికి వచ్చి, ఓకే వెరీ గుడ్, నువ్వు బ్రతుకున్నాయినా అంటే అప్పుడు కేవ్ కేవ్ అన్నప్పుడు కేకలు స్టార్ట్ అవుతాయి. లేకపోతే అప్పటి వరకు కేకలు ఉండవు. ఎప్పుడు వచ్చాడు యేసయ్య అంటే నువ్వు పుట్టిన వెంటనే వస్తాడు. తల్లి గర్భములో వేసింది ఆయనే. నీవు పెరిగే కార్యక్రమంలో సహాయం చేసింది ఆయనే. నిన్ను పుట్టించిన వాడు ఆయనే. నీ యొద్దకు వచ్చి బ్రతుకు అన్నాడు. లేకపోతే పుట్టిన వెంటనే వెళ్ళిపోతున్నాయి. మా అన్నయ్య అలాగే వెళ్ళిపోయాడు. అలా పుట్టాడంట.
ఈ ఆడవలేదు ఇంకా ఏం చేస్తారు? ఉయ్యాల తొట్లు వేస్తారా? ఆడవలేని ఉయ్యాల తొట్లు వేస్తారా? లేదు, మట్టి తొట్లు వేసారు. దేవుడు కాపాడుతూ ఉన్నాడు, కనికరిస్తూ ఉన్నాడు, కృప చూపిస్తూ ఉన్నాడు ఎన్ని విధాలుగా. అప్పటి నుంచి దేవుడు మనల్ని కాపాడి పెద్ద చేసి ఇది చేసి అది చేసి ఇది చేసి ఎంత హై క్లాస్గా తయారవుతే ఏం చేయాలి? మనం ఒక పాట అయినా పాడాలి, ఒక డ్రమ్స్ అయినా కొట్టాలి, పరదాలైనా వెయ్యాలి. ఇదంతా ఏంటంటారు? పరిచర్య. దైవ సేవకులు చెప్పిన వెంటనే ఈ రోజే ఆచరణలో పెట్టారు ఒక పద్ధతి. దేవునికి మహిమ కలుగును గాక. అలా వినుట ద్వారా దేవుని ఆశీర్వాదాలు మన పైకి మెండుగా వస్తాయి, మెండుగా వస్తాయి. కారణం ఏంటి తెలుసా? దేవుడు ప్రత్యక్షంగా దేవుడు మనతో మాట్లాడకపోవచ్చేమో కానీ దైవ సేవకుల ముఖాంతరం నుంచి దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. నేనే చెప్తాం అనుకున్నాను, వాక్యానికి నిలబడిన తర్వాత ఏంటి అందరూ ఒక్కొక్కరు వస్తున్నారేంటి, అందరూ కలిసి పాడితే చాలా బాగుంటుంది కదా. అలా కంటిన్యూ చేయండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. మనం సింగిల్గా పాడడానికి ఏమైనా స్టీవెన్ సంగమా? చెప్పేంటంటే ఇంకోటి ఏంటంటే ఇద్దరు పాడడం ద్వారా ఎట్లా ఉంటుందంటే వాయిస్ బాగుంటుంది, చూసేవారికి బాగుంటుంది, వినేవారికి బాగుంటుంది, మీకు కూడా బాగుంటుంది. మధ్య మధ్యలో ఒక 5 నిమిషాలు ఒకరు తీసుకోవచ్చు. అన్ని రకాలుగా ఉపయోగకరంగా ఉంటుంది. మిగతా వారు చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిస్తూ దేవుని ఆరాధిస్తూ దేవుని నామానికి అనపరుస్తూ ఎంత ఆనందంగా ఉంటుందో అదే వాక్యం అన్నమాట. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. కాబట్టి యేసయ్య మన దగ్గరకు వచ్చి మనల్ని బ్రతుకు అన్నాడు. కాబట్టి ఇన్ని సంవత్సరాలు మనం బ్రతకడం అనేది జరుగుతుంది. ఎవరి కొరకు బ్రతకాలి? మనం ఎవరి కొరకు బ్రతకాలి? ఇప్పుడు థ్యాంక్స్ చెప్పమని చెప్పాను, తల్లి మనకి జన్మనిచ్చినందుకు థ్యాంక్స్ చెప్పమని చెప్పాను. అంత మాత్రమే కాదు, మనము ఎక్కువ సంవత్సరాలు బ్రతకాలంటే, ఎక్కువ ఆయుష్కాలం మనం సంపాదించుకోవాలంటే తల్లిదండ్రులను మనం ఏం చేయాలి? నిర్గమాకాండం 20 అధ్యాయం ఉంటుంది, చదివిన వాక్యాలు. నీ దేవుడు నీకు అనుగ్రహించుచున్న దేశములు నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తల్లిని, చెప్పండి, నీ తండ్రిని సన్మానించుము అంటారా లేదంటారా? అక్కడ తీయద్దులే, బైబిల్ చదువుకున్న అవసరం లేదు. తల్లిని తండ్రిని ఏం చేయాలి అంటే, తల్లిని తండ్రిని సన్మానించమంటే పెళ్లి చేసుకుని వచ్చి కాళ్ళకు మొక్కమనా? మాట్లాడండి. కాళ్ళకి దండం పెట్టామంటే దాని అర్థం ఏంటంటే గమ్మున చచ్చిపోండి అని అర్థం. ఎందుకున్నారా మీరా వెళ్ళిపోనా? అదే ఈ దండం పెట్టినాడు కూడెట్టడు, వాళ్ళకి ఇంట్లో ఉండనివ్వడం. అన్నం పెట్టడం, చెప్పండి, ఇంట్లో ఉండడం. మన ఎవరి మధ్యలో తల్లి చెప్తుంది, మా అబ్బాయి ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నాడండి. దేంట్లో నుంచి వెళ్ళిపోమన్నాడంట? మరి ఎక్కడ ఉంటుంది అమ్మ? అప్పుడు ఏమనుకుంటుంది అమ్మ? నేను అనవసరంగా ఉండనిచ్చాను నా ఇంట్లో 9 నెలలు. దేవుని స్తోత్రం అనే కదా. అనవసరంగా 9 నెలలు నా కడుపులో ఉండనిచ్చా నేను. ఇవి నా కడుపులో ఉండగా ఏ గన్నీరు పప్పు తింటే చాలా బాగుండేది కదా అప్పుడు అనిపిస్తుందా? జాగ్రత్త. తల్లిదండ్రులను మనం సన్మానించాలి. కనిన తర్వాత పచ్చడి తింటకుండా అమ్మకే మాట్లాడంటే పచ్చడి తినుంటే ఇలా నడిచేవాళ్ళం కాదు మనం. దేవుని స్తోత్రం. మీ అమ్మాయినా మా అమ్మాయినా ఎంత నోరు కట్టుకోవాలమ్మా? కట్టుకోలేదా? అందరమేమో చికెన్ బిర్యానీ తింటా ఉంటారు పక్కనే. మొన్నే పట్టిన పచ్చడి కమ్మగా వాసన వచ్చేస్తా ఉంటుంది. మన కళ్ళు ఎదురు కూడా తినేస్తా ఉంటారు వాళ్ళు. మనం తిందామంటే ఆ జోలు గుర్తొస్తాడు. ఏమంటే ఓ మామిడికాయ తింటకుండదా? పచ్చి మామిడికాయ. ఓ చింతకాయ తినడానికి ఉండదా? చాలా పచ్చిగా. మొహమన్నా చూడమన్నారా? అవునవును. ఆడపిల్ల అయితే చూడదు. ఇదేనా బాగాలేదు నాకు అసలు. ఈ మాట నాకు అసలా బాగాలేదు. ఆ సిమ్మియా ఇందంటే కొట్టేది నిన్ను. దేవుని స్తోత్రం. అమ్మా ఏ తిన్నా పర్లేదా? ఏదో గొడవ అంటే ఉండొచ్చు పోవచ్చునా అమ్మ. అదే దాని అర్థం అదే. అసలు ఆడపిల్లకున్నంత క్రేజ్ మగ పిల్లడికి ఎక్కడదండి.
మేము అన్ని పనులు చేయలేము. నిజమంటారు కదంటారా? అన్ని పనులు ఎక్కడికైనా నీళ్ళు ఓపు తేగలం, ఓ బండ తేగలం, పొడి తేగలం, పొడి తేగలం. జ్వరం వస్తే వండి పెట్టగలం, పరిచయం చేయగలం అంటే అంతరాలు ఉంటారు. కానీ ఆ ఆడతల్లుకున్న జాలి, ఆ దయ, ఆ ప్రేమ చూడండి ఆడవారికి. రెండో విషయంలోనికి మనం వెళ్దాం. దేవుడు పుట్టిన వెంటనే మన జన్మ స్టార్టింగ్ మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువా, ఇన్ని సంవత్సరాలను నన్ను కాపాడావు, కనికరించావు, కృప చూపించావు, ఆరుగునిచ్చావు, అందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చేస్తున్నాం ప్రభువా. అంత మాత్రమే కాదు, సమూయేలు గారి గురించి మనం విన్నాం ముందుగానే పాస్టర్ గారు చెప్పినట్టు. చాలా ఆలస్యమైంది సమూయేలు పుట్టడం. ఆలస్యమైందా లేదా? చాలా మందికి గర్భఫలం ఆలస్యమైతే ఇంకా పుడతలేదేంటి, ఇంకా పుడతలేదేంటి అని ఉంటుందా ఉండదా? ఏదైనా కొద్దిగా కంగారు మనకి, అవునా కదా? తాడేపల్లిగూడ వెళ్ళాలి, బస్ స్టాండ్లో ఉన్నాం, బస్ కావాలి, బస్ రావాలి, బస్సులు రావడం ఏమనిపిస్తుంది? అరే టైం అయిపోతుంది, బస్సులు రావడం లేదేంటి, టైం అయిపోతుంది, ఓ బస్సు వచ్చింది ఆపలేదు, వెళ్ళిపోయింది. తిట్టుకుంటామా తిట్టుకోమా? ఆ బస్సు ఆపలేదంటే ఆ బస్సులో ప్రయాణించడానికి నీకు అర్హత లేదు దేవుని విషయంలో. ఆ బస్సు ఎక్కకుండా దేవుడు నిన్ను ఆపు చేశాడంటే ఏదో కారణం ఉంది. ప్రభువా, ఓకే, నువ్వు సిద్ధపరిచిన బస్సే తీసుకురా, ఆలస్యం అయితే అయింది. ఏదైనా అంతే. మనం అనుకుంటాం మన పిల్లోడికి పెళ్ళి అవదో, ఇంకా పెళ్ళి అవుతలేదేంటి, ఇంకా పెళ్ళి అవుతలేదేంటి, ఇంకా పెళ్ళి అవుతలేదేంటి అనుకుంటాం. అనుకోమా? ఎవరికైనా అంతే. వయసు వచ్చిన తర్వాత వివాహం కాకపోతే ఏంటి ఎంత ప్రార్థన చేస్తున్నారు, అయ్యగారు సరిగ్గా చేతలేదంటావా? మా సంఘంలో అయితే అంటారు, మరి మీరు అంటున్నారో లేదో అలాగా. సరిగ్గా చేతలేదంటావా అంటే సరిగ్గా చేసే ప్రార్థన, సరిగ్గా చేయలేని ప్రార్థన ఉంటాయా? ప్రార్థనే, ఒకటే ప్రార్థన. దేవునికి మహిమ కలుగును గాక. ఏలూరు పక్కన జోగనపల్లి అని ఒక పల్లెటూరు ఉంది. అక్కడ కూడా ఒక అమ్మాయి చర్చకు వచ్చేది, పరిచర్య చేసేది. ఎంత పరిచర్య, అందరికంటే ముందుకు వచ్చేది, పాటలు పాడేది, దేవుని శుద్ధించేది, దేవుని ఆరాధించేది, ఏమైనా మొత్తం పరిచర్య చాలా చేసేది. అంత బలంగా పరిచర్య చేసిన కుమార్తె వివాహం కొరకు ప్రార్థన చేస్తుంటే ఎన్ని సంవత్సరాలైనా పెళ్ళవుతుందా? అప్పుడు ఏమంటారు అందరూ? ఎందుకు అంత పని చేసేస్తున్నావు, గుళ్ళోకి వెళ్ళిపోయి పెళ్ళి అవుతుందా నీకు అసలు అంటారా? అనేస్తారు, పడేస్తారు, మాట కదా. నిజంగా ప్రార్థించగా ఒక సంబంధం వచ్చింది. వారు చూసుకున్నారు. నిజంగా నమ్మండి, దేవుడి సన్నిధిలో చెప్తున్నాను, అంత మాకు నచ్చింది అనుకున్నారు. అంటే దైవ సేవ చేసే ఒక సేవకుడు, చాలా ఉన్నతమైన వారు, చాలా డబ్బు ఉన్నవారు, కార్ల మీద వచ్చారు, కీలక సైకిల్ కూడా లేదు. సెట్ చేసుకొని అలాన్న రోజు పెళ్ళి. అది వాళ్ళు అంటున్నారు తల్లిదండ్రులు, మరి ఏం మాట్లాడాలి, అయ్యా కట్నాలు, డబ్బు అయి తర్వాత ముందు పెళ్ళి అయిపోయినా అన్నారు. దేవుడు స్తోత్రం. అయి తర్వాత ముందు పెళ్ళి అయిపోవాలా? ఇదేం గొడవ? ముందే మనకి కట్నం కదా, తర్వాత పెళ్ళి కదా, ఏమీ అవసరం లేదు. మీరు మాకు పిల్లనిస్తున్నారు, కన్నారు, పెంచారు, పెద్ద చేశారు, దేవుని మందిరంలో పరిచయం చేసింది, మీరు ఇంకేమి ఇస్తారండి? మీ దగ్గర నేను తీసుకుంటే దౌర్భాగ్యం అవుతాను. ఇంకేమి ఇవ్వాలి మీరు నాకు? ఉందా అటువంటి విశ్వాసం? ఒక్క రూపాయి ఖర్చు లేకుండా కుమార్తెను పెళ్లి చేసుకుని తీసుకుంటున్నారు. దేవుని స్తోత్రం చెప్తారే. ప్రార్థన చేయాలి మనం అలాగే. ఎలాగా? కట్నం లేనాడు వచ్చాడు, పెళ్లి చేసుకున్నాడు, వెళ్ళిపోయాడు. రెండవ ప్రాంతం, కట్నం తెచ్చి కోళ్ళు రావాలి. ఆయన నువ్వు విశ్వాసమేనా పిశాచమా? పిశాచమా? ఆడపిల్ల చేసేటప్పుడేమో తక్కువడికి వాళ్ళు పంపించిన ఆయన కట్నం. ఇప్పుడు కొడుకు పెళ్లి చేయాలంటే చెప్పండి, కొడుకు పెళ్లి చేయాలంటే మా చర్చిలో ఆల్రెడీ ఒక కుర్రాడు ఉన్నాడు, మంచోడే. ఆ తాతయ్య మరి ఏదో పొలాలు అవి ఉన్నాయి, పొలం పని చేసుకునేవాడే. ఐదు ఎత్తే చేస్తాను 5 సంవత్సరాల నుంచి పెళ్లి అవుతలేదండి. 5 అంటే అడిగి ఒరే, పొలం పనికి వెళ్ళి వాడికి 5 లక్షలు అడిగితే నీకు ఉద్యోగం చేసి కూడా ఎంత అడిగేస్తాడు? ఆలోచించేయండి. చాలా ఆలస్యమైంది సమూయేలు పుట్టడం. అన్న చాలా నిందల పాలైపోయింది, బాధపడుతుంది, వేదనతో నిండిపోయింది. మందిరానికి వెళ్ళి దేవుడికి చెప్పుకుంది, చక్కటి బిడ్డనిచ్చాడు, ఆయన పేరే సమూయేలు.
మొక్కుబడి చేసుకుంది. దేవుని అడిగే ముందుగా ఏమని మొక్కుబడి చేసుకుంది? నీవే గనక నాకు మగ బిడ్డనిస్తే నాతో కూడా తీసుకెళ్లి చెక్కలు చిత్రి పట్టించుకుంటాను అన్నా మాట్లాడేటండి. అప్పుడప్పుడు గుళ్ళో కూడా చిత్రి పట్టాను. దేవుని స్తోత్రం. గుళ్ళో చిత్రి పట్టడం అంటే పాటలు పాడడము, దేవుని స్తుతించడము. చూడాలి ఆ మైక్ సెట్ ఎలా సెట్ చేస్తున్నారు బ్రదర్స్. తమ్ముడికి పెళ్ళి అయిపోయింది అనుకో, అంత స్పీడ్గా రాడు, తోమలేక లేట్గా వస్తాడు పిల్లల్ని వేసుకొని. పిల్లలు పడితే ఏమైనా కొద్దిగా ఇబ్బందే కదమ్మా. దేవునికి మహిమ కలుగును గాక. నాకు పెళ్ళి అవ్వకముందే పరిచయం స్టార్ట్ చేశాను. పిల్లలు పుట్టిన తర్వాత, భార్య ఉన్న తర్వాత ఇంట్లో వాళ్ళ పని వాళ్ళు చేసుకునేవారు. ఆదివారం అందరికంటే ముందు వెళ్ళిపోయి 4ంటికి అంతా రెడీ చేసేసుకొని చర్చి మా ఊర్లో మైక్ సెట్ అంతా రెడీ చేసేసి మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ ఫ్రెష్ అయిపోయి మళ్ళీ వాళ్ళందరికంటే ముందే మందిరానికి వచ్చేసుకున్నాం. పిల్లలు అడ్డు రాకూడదు మనకి. మనం అలా పరిచర్య చేయగలిగితే మన పిల్లల పరిచర్య దేవుడు చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. నీవే గనక నాకు మగ బిడ్డనిస్తే నీకు ఇచ్చేస్తాను ఆయన. ఎంత మంచి కమిట్మెంట్ అది, ఎంత మంచి కమిట్మెంట్. ఉద్యోగం రావాలని మా అబ్బాయికి ఉద్యోగం రావాలని. ఉద్యోగం రావాలి, ఓకే. ఉద్యోగం వస్తే ఏంటి? మందిరానికి ఆలస్యంగా రావడమా ఏంటంటే? అంటే ఉద్యోగం కదంటే కుదరడం లేదంటే. చూడండి, చాలా విషయాల్లో దేవునికి సమయాన్ని సమర్పించుకొని, ధనాన్ని సమర్పించుకొని, దేహాన్ని సమర్పించుకొని దేవుని అడిగితే దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. దేవుడే ఇస్తాడు. దేవుని కొరకు మనం పెంచాలి మన పిల్లల్ని. అయ్యగారి పిల్లోడు కదా దేవుని కొరకు పెంచడం కాదు. మన పిల్లలందరూ కూడా దేవుని సన్నిధానములో పెరుగునుగాక. సండే స్కూల్ పంపించాలి, తయారు చేసి పిల్లల్ని. అమ్మగారు చెప్పారు, వారు పెరగాలి. ఈ సమయంలో ఆ యేసు ప్రభుని గురించి మాట్లాడుతూ ఏమని చెప్పాడు? బాలుడైన యేసు మనుష్యుల దయందును దేవుని దయందును వర్ధిల్లుచుండెను. సమయంలో పెద్దవాడై పుట్టాడు, పెద్దవాడై పాలు విడిచాడు. పాలు విడిచిన తర్వాత ఎక్కడ పెట్టింది సమయంలో తీసుకొచ్చి తల్లి? చెప్పండి. దేవుని సన్నిధిలో విడిచిపెడితే అక్కడ ఏం చేస్తున్నాడు? సమయంలో ఏలి ఎదుట దేవుని మందిరంలో పరిచర్య చేయుచుండెను. దేవునికి మహిమ కలుగును గాక. ఏం చేస్తున్నాడు? నిలబడి వాక్యం చెప్పడం పెద్ద ఈజీయే, నిలబడి పాటలు పాడడం ఈజీయే. ఈ పనులు బాగానే చేస్తాం మనం అన్ని కూడా. కానీ పరిచర్య, చెప్పండి ఏంటది? పరిచర్య. నేను ఎప్పటికీ పరిచర్య చేస్తాను. చాలాసార్లు చెప్పాను మీకు, వచ్చేస్తాను. ఎక్కడికైనా మీటింగ్కి వెళ్ళాననుకో లాస్ట్ వరకు కూర్చుంటాను. నేను లాస్ట్ లైన్, ఒకవేళ ఫస్ట్ లైన్లో కూర్చున్నా వెళ్ళిపోయి లాస్ట్లో మెల్లిగా కూర్చున్నాను. ఏదో కూర్చోలేక అందరికీ కంగారు కదా, నా బండి ఎక్కడ ఉంది, నా కారు ఎక్కడ ఉంది, నా దారి ఎక్కడ ఉంది, నా ఊరు వెళ్ళిపోవాలి, గమ్మున వెళ్ళిపోతా ఉంటారు. వాళ్ళందరూ చూసుకుంటూ ఉంటారు. వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత కూర్చోడానికి ఖాళీ అయిన తర్వాత స్లోగా స్టార్ట్ చేయడం, అవి పోగు చేయడం స్టార్ట్ చేస్తాను. ఒక్కొక్క చోట నన్ను చూసి ఇంకొక ఆయన వస్తాడు, జాయిన్ అవుతాడు. నన్ను చూసి ఆయన కూడా పోగు చేస్తాడు. ఇంకొకడు వస్తాడు, మూడో వస్తాడు, ఒక్కొక్కడు. ఒక్కోసారి ఎవరు రారు. నేనే చేస్తాను. చివరి వరకు చేసి స్తోత్రం ఆయన అనుకుని వచ్చేస్తాను. అది నాకు తృప్తినిస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. పరిచర్య చేస్తే దేవుడు మన కుటుంబాలలో, మన ఇండ్లలో ఎన్ని మేలు చేస్తాడో ఆ పరిచర్య చేసి అది ఎవరదే అని కాదు. మనం వెళ్ళిన ప్రాంతంలో ఎక్కడ ఏ పరిచర్య మిగిలి ఉంది, ఏ పని మిగిలి ఉంది, ఆ పనిని మనం జరిగించడానికి సిద్ధపడే వారంగా ఉండాలి. దేవుడు మనకి జన్మనిచ్చింది దేని కొరకంటే ఆయన పని చేయడానికి. ఇంకా బాప్తిస్మం ఇచ్చి యోహాను కూడా చాలా లేట్గానే పుట్టాడు. ఆయన కూడా చాలా లేటుగా పుట్టాడు. తన తల్లిదండ్రులకి లేటుగా పుట్టిన చాలా ఉన్నతమైన వాడు బాప్తిస్మం ఇచ్చి యోహాను. రోషము కలిగిన పరిచర్య చేసి. సమయలు కూడా లేటుగా పుట్టాడు. కానీ ఇప్పుడు కూడా మనం సమయలు గురించి మాట్లాడుతున్నాం తప్ప పెనిన్న కుమారుల గురించి ఏమైనా మాట్లాడతామా? మనం మాట్లాడేంటండి? పెనిన్న గురించి మాట్లాడతాం అసలు? ఆమె అడ్రస్ లేదు మనకి. ముందే పుట్టారు పిల్లలు, కానీ ఆ పిల్లల పేర్లు లేవు, ఆ పిల్లల గురించి వ్రాయబడలేదు.
ఆ పిల్లల గురించి మనం మాట్లాడుకోం. లేటుగా ఆలస్యంగా పుట్టిన సమయోల గురించి మనం ఎక్కువ మాట్లాడుకుంటాం. చూడండి, ఒకవేళ ఒక అంశం ఆలస్యం అవుతుందంటే దేవుడు తప్పకుండా మన జీవితాల్లో అద్భుతాన్ని చేస్తాడు, ఆశ్చర్యకార్యాన్ని చేస్తాడు. కాబట్టి సామెతల గ్రంథం చదివి మనం ప్రార్థన చేసుకుందాం. 3వ అధ్యాయం మొదటి నుండి చదువు. నా కుమారుడా, నా ఉపదేశములు మరువకము, నా ఆజ్ఞలను అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగు చేయను. అట్టి కృప దేవుడు అజూరుకు అనుగ్రహించును గాక. ఆమేన్. చెప్పండి అందరూ ఆమేన్. హ్యాపీ బర్త్డే మరొకసారి. దేవుడు అజూరుని దీవించి రానున్న దినాల్లో మంచి సేవకునిగా బలపరుచును గాక. ఆమేన్.